సోదరులకు గుడ్ మార్నింగ్. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన అందరూ, అన్ని మతస్థులు, అన్ని కులాలు, అన్ని రాష్ట్రాల వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే దాదాపు చాలా రోజుల నుంచి కూడా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు अप्रोच को वेलकम करने के लिए है, दूसरा देश लोगों को भी ग्रेटर हैदराबाद वेलकम करता है. डेवलपमेंट में दिखाएंगे अपना सत्ता, डेवलपमेंट में इंडिया में आगे रहना, पूरा वर्ल्ड में ग्रेटर हैदराबाद का नाम रोशन करना बोल के सबको विज्ञप्ति कर रहा. थैंक यू वेरी मच. आधी रात को आप लोगों को यूनिटी नहीं, దళితులు కూడా ఉన్నారు. am I right? कितना लोग है దళిత్? ఒక కుటుంబంలో అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు. ఎవరి సిద్ధాంతం వాళ్ళకు, అన్నదమ్ముల్లా కలిసి ఉందాం అంతే. దీనికి పార్టీ ఫీలింగ్ వద్దు, దీనికి పొలిటికల్ కలర్ ఇవ్వద్దు అని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ వచ్చిన వాళ్ళకి सब आए तो लोगों को भी विज्ञप्ति कर रहा हूं मैं, सब मिलजुल के रहेंगे. किधर भी कंट्रोवर्सी स्टेटमेंट्स आप लोग भी कसम खा लो, कंट्रोवर्सी स्टेटमेंट नहीं देना. किधर हुए तो वही सॉर्ट आउट करते, वही रहते लीडर्स, रहते लोकल लीडर्स, वह 100% आप लोगों का प्रॉब्लम सॉर्ट आउट करते बोल के सबको विज्ञप्ति कर रहा हूं. सबको नमस्कार, थैंक यू वेरी मच. जय तेलंगाना. As per my knowledge, more than 10 lakhs. You have to imagine this. షోలాపూర్ లో తెలుగు వాళ్ళు ఉన్నారు. నేనంటే చెప్పేది ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ లో ఈరోజు అమెరికాలో, ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కాలిఫోర్నియా స్టేట్, more than 500 Indian restaurants are there in California state, and most of the grocery stores, most of the gas stations belongs to Indians. ఇది మెసేజ్ ఏంటంటే రాంగ్ పోతే రేపు మన డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఇవాళ గ్రేట్ హైదరాబాద్ లో బిగ్ కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్, బిర్లా, ఆదిత్య బిర్లా గ్రూప్, టాటా, ఇవన్నీ కాకుండా ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఇన్ఫోసిస్, ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎందరికో వేలాది మందికి మన వాళ్లకు జాబ్లు ఇచ్చారు. ఇది ఇలాగనే కొనసాగితే నాకు దాదాపు 1-2 months నుంచి అప్రోచ్ అవుతా ఉన్నారు. నేను నా లెవెల్లో ఉన్న వాళ్ళని అందరినీ సబ్సైడ్ చేసి మనం అంత ఒకటే అన్నా అని చెప్పి అందరినీ కన్విన్స్ చేయాను. కానీ ఈ 2-3 days నుంచి కూడా కంటిన్యూగా ఎవరో రావడం, అరే ఎన్నికలప్పుడు మమ్మల్ని ఓట్లు అడిగారు, మేము మీకు ఓటేశాం, మీరు నిలబడకపోతే ఎట్లా అంటే, వాట్ ఐ ఫెల్ట్ ఈస్ అన్ని ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, ప్రభుత్వం చాలా పనులున్నాయి. ఎందుకంటే అపోజిషన్ పీపుల్ విల్ టేక్ అడ్వాంటేజ్, దే విల్ క్రియేట్ కాంట్రవర్సీస్. ఇదేంటంటే ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఇది మనకు సంబంధించింది. ఎందుకంటే మనకు ఒకటే కాన్స్టిట్యూషన్ జాదరేగా. అంటే అందరూ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక మార్వాడ్కు సంబంధించిన వాళ్ళు కాదు, హర్యానా మార్వాడీస్ ఉన్నారు. అంటే హర్యానా మనకు అలవాటు అయిపోయింది మార్వాడీస్ అని. మార్వాడ్ అంటే రాజస్థాన్ లో ఒక ప్లేస్, దట్స్ ద రీజన్ వి కాల్ మార్వాడి. ఎక్కడైనా కష్టపడాలి మనం. ఆ రోజు తెలంగాణ ఉద్యమం పేరు మీద విడిపోయాం, దట్ ఈస్ డిఫరెంట్. అన్నదమ్ముల్లా విడిపోయాం. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఈ రోజు విడిపోయినందుకు అక్కడ అమరావతి డెవలప్ అవుతుంది, అక్కడ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి, 2 రాష్ట్రాలు డెవలప్ అవుతాయి. లైక్ అన్నదమ్ముల్లా ఇండియాలో నంబర్ 1, నంబర్ 2 ఉండాలని ఆశించారు. కానీ దీనికి ఎండ్ ఉండదు. కులాల వారీగా విడిపోయి, మతాల వారీగా విడిపోయి, రాష్ట్రాల వారీగా విడిపోతే హూ ఇస్ ద లూజర్స్? మనం లూజర్స్. ఒకటి, యు హ్యావ్ టు ఇమాజిన్, వి ఆల్ ఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. ఎవరు పొరపాటు చేసినా, ఎవరు తప్పు చేసినా
ఆ బోట్ మొత్తం మునిగిపోతుంది, అందరము మునిగిపోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.